పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఏపీలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దిగజారిపోయింది. ఒక్క ఏడాదిలో ప్రవేశాలు భారీగా తగ్గిపోయాయి. మరోపక్క ఉన్న విద్యార్థులు సైతం వెళ్లిపోతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే సర్కారు బడులకు ఈ గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. 2024లో 1 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు 37.1 లక్షల మంది ఉండగా ఇప్పుడు భారీగా తగ్గిపోయారు. ఈ ఏడాది జూలై 4 నాటికి 32.46 లక్షల మందికి విద్యార్థుల సంఖ్య పడిపోయింది. అంటే ప్రభుత్వ స్కూళ్లలో ఏడాదిలో ఏకంగా 4.64 లక్షల మంది తగ్గిపోయారు. అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం ఈ ఏడాది జనవరి 31 నాటికి 34.38 లక్షల మంది విద్యార్థులుండగా విద్యా సంవత్సరం ప్రారంభమైన 18 రోజుల్లోనే 1.8 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోవటం దిగజారిన ప్రభుత్వ విద్యా వ్యవస్థకు నిదర్శనంగా నిలుస్తోందని విద్యారంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ పెద్దలు విద్యా వ్యవస్థను ఎలా భ్రష్టు పట్టించారో చెప్పేందుకు ఇది చాలదా? ఇంతకంటే ఏం రుజువు కావాలని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ కు దీటుగా తీర్చిదిద్దుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు కార్యక్రమాన్ని కక్షపూరితంగా నిలిపివేయడం, ఇంగ్లీష్ మీడియం విధానం అవుట్, టోఫెల్ శిక్షణ ఎత్తివేత, ట్యాబులు నిలిపివేత, డిజిటల్ తరగతులకు చెదలు, బాబు బొద్దింక భోజనంలా మారిపోయిన గోరుముద్ద లాంటివన్నీ చంద్రబాబు సర్కార్ దాదాపు 5 లక్షల మంది పిల్లలను సర్కార్ చదువులకు దూరం చేసేందుకు కారణమయ్యాయని విశ్లేషిస్తున్నారు. బాబు ప్రభుత్వం అధికారంలోకి రావడమే ఆలస్యం. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక విద్యా సంస్కరణలన్నింటినీ కక్షగట్టినట్లుగా రద్దు చేసింది. మనబడి నాడు నేడు పనులను నిలిపివేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలపై బాబు సర్కార్ చేసిన ప్రయోగాలన్నీ వికటించాయి. దీంతో ఈ ఏడాది 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు భారీగా ప్రైవేటు విద్యా సంస్థల బాట పట్టారు. వీరిలో అత్యధికులు టీసీలు తీసుకుని వెళ్లిపోయిన వారేనని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఆగస్టు చివరి నాటికి ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ తీసుకొచ్చిన విద్యా సంస్కరణలను కూటమి సర్కార్ ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేసింది. 3 నుంచి 5వ తరగతి విద్యార్థులకు అందిస్తున్న సబ్జెక్టు టీచర్ బోధనను నిలిపివేసింది. దీంతో పాటు జీవో నెంబర్ 117ను రద్దు చేసి 2025-26 విద్యా సంవత్సరంలో ఈ తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాలల్లోకి తీసుకువచ్చింది. కొత్తగా 9 రకాల పాఠశాలల విధానాన్ని తీసుకొచ్చింది. 60 మంది విద్యార్థులు ఎన్రోల్మెంట్ ఉన్న ప్రాథమిక పాఠశాలలను మోడల్ ప్రైమరీ స్కూలుగా మార్చింది. ఆ మేరకు విద్యార్థుల సంఖ్య వచ్చే వరకు సమీపంలోని స్కూళ్లను మోడల్ ప్రైమరీ స్కూళ్లలో విలీనం చేసింది. ఇలా 5 కిలోమీటర్ల పరిధి వరకు ఉన్న తక్కువ ఎన్రోల్ ఉన్న స్కూళ్లను విలీనం చేసి మొత్తంగా 9600 మోడల్ ప్రైమరీ స్కూలు ప్రవేశపెట్టింది. ఇంటి పక్కనున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న పిల్లలు ఇకపై 4 నుంచి 5 కిలోమీటర్ల దూరంలోని స్కూల్కు ఒంటరిగా పంపించే ధైర్యం చేయలేక తల్లిదండ్రులు ఆర్థికంగా కష్టమైన స్కూల్ బస్సులున్న ప్రైవేటు బడుల్లో చేర్పించారు. దీంతో ఇప్పుడు మోడల్ ప్రైమరీ స్కూళ్లలో పిల్లలు సగానికి తగ్గిపోయారు.